గుంటూరు గుంట గ్రౌండ్స్ వేదికగా టైటానిక్ సెట్టింగ్స్ తో భారీ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. ఈ ఎగ్జిబిషన్ ని ఎమ్మెల్యే నజీర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఈ ఎగ్జిబిషన్ ని ప్రజలు ఆదరించాలని నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు కూడా మీడియాతో మాట్లాడారు. టైటానిక్ నమూనాతో పాటు స్టాల్స్, తినుబండారాలు, చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు తమ ఎగ్జిబిషన్ లో ఉంటాయని చెప్పారు. గుంటూరు ప్రజలకి శుభవార్త. గుంటూరు నగరం గుంట గ్రౌండ్స్లో టైటానిక్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. సువర్ణ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సాయంకాలం వేళల్లో సాయంత్రం 4:30 నుంచి రాత్రి 10 గంటల వరకు టైటానిక్ ఎగ్జిబిషన్, టైటానిక్ సంబంధించినటువంటి టైటానిక్ షిప్తో పాటు థీమ్ పార్కు, అన్ని పిల్లలకి ఉపయోగపడే గేమ్స్, జైంట్ వీల్లు, కొలంబస్, డ్రాగన్ ట్రైను, అప్పడం బజ్జీ, ఢిల్లీ మసాలా, కూల్ డ్రింక్స్, పిల్లలకి పెద్దలకి ఫ్యామిలీలు అందరూ వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ని సద్వినియోగించవలసిందిగా కోరుతున్నాము. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, బొనాంజా ఆఫర్ లాగే ఈ టైటానిక్ ఎగ్జిబిషన్ కూడా సాయంకాల వేళలో పిల్లలందరికీ ఫ్యామిలీతో కనువిందుగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. గుంటూరు ప్రజలు దీన్ని సద్వినియోగించవలసిందిగా కోరుచున్నాం. సాయంత్రం 4:30 నుంచి 10:30 వరకు ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. గుంటూరు నగరం ప్రజలకి విజ్ఞప్తి. టైటానిక్ షిప్ ఎగ్జిబిషను గుంట గ్రౌండ్ నార్త్ సెంటర్ సాయంత్రం 4:30 నుంచి నైటు 10:30 దాకా ఉంటుంది. పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా లోపల షిప్పు, గేమ్స్, తాజ్ మహల్, ఫోటోషూటు అన్నీ ఉంటాయి. సాయంత్రం పూట చిన్నపిల్లలకి గేమ్స్, కుటుంబ సభ్యులుగా అందరికీ జైంట్ వీల్లు, బ్రేక్ డ్యాన్స్, కొలంబస్, ఢిల్లీ మసాలా, అప్పడం బజ్జీ రేపు ఈవినింగ్ నుంచి